హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నో వే అప్ పైకి వెళ్ళే మార్గమే లేదు తెలుగులో ప్రైమ్ వీడియోలో రెంట్గా స్ట్రీమింగ్ అవుతుంది. బట్ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో వచ్చేసింది తెలుగులోనే. ఈ మూవీలో 2 జానర్స్ అయితే ఉన్నాయి. ఒకటి సర్వైవల్ థ్రిల్లర్, ఇంకొకటి యానిమల్ హర్రర్ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో మసాలా సీన్స్. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లు మైనస్లు ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్ కొంతమంది ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు. అక్కడే ఒక ప్రమాదం ఎదురవుద్ది. ఫ్లైట్ క్రాష్ అయిపోద్ది. గాల్లోనే సగం మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఫ్లైట్ క్రాష్ అవుతూనే పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయి అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోద్ది. అసలే ఫ్లైట్ కూలిపోయి ఎలా బతకాలో అని బాధపడుతుంటే పుండు మీద కారం జల్లినట్టు ఒక షార్క్ ఉంటుంది. అది కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తుంటది. దాని నుండి కూడా తప్పించుకొని వీళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బయట పడ్డారు అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి ఈ మూవీ చూసాక నాకు ఎగ్జాక్ట్ గా ఏమనిపించిందంటే, మీకు కూడా నేను చెప్పేది ఇలానే అనిపిస్తుంది, అందులో డౌటే లేదు. స్టార్ట్ చేయడం దగ్గర నుండి చాలా బాగా సస్పెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ బాగుంది కదా అంటూనే క్లైమాక్స్ వరకు తీసుకొచ్చారు. షార్క్స్తో పెద్ద సీన్స్ లేకపోయినా సరే ఆ టేకింగ్ మేకింగ్, ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యే సీన్ సూపర్. అందులో ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఇక ఆ క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంత ఘోరం. దీనివల్ల మూవీ మీద మొత్తం ఇంప్రెషనే పోయింది భయ్య. డబ్బులు ఎందుకులే బొక్క ఖర్చు పెట్టమని ఆపేసినట్టున్నారు. అయినా ఇదేం సర్వైవల్ థ్రిల్లర్ అండి బాబు. మంచి కాన్సెప్ట్ భయ్య. రెగ్యులర్ సర్వైవల్ థ్రిల్లర్స్లోగా కాకుండా ఒక ఫ్లైట్ వచ్చి సముద్రంలో కూలిపోవడం, అందులో ఒక షార్క్ ఉండడం, ఇంతకన్నా బెస్ట్ కంటెంట్ ఏం కావాలి. కానీ ఇటు సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి, ఇటు యానిమల్ హర్రర్ అంటే షార్క్ మూవీస్ ఇష్టపడే వారికి కూడా రెండింటికి న్యాయం చేయలేకపోయారు. షార్క్ మూవీస్ ఇష్టపడేవారైతే ఈ మూవీలో షార్క్స్తో వచ్చే సీన్స్ 5 minutes కూడా లేవు. ఆ క్లైమాక్స్లో షార్క్ ఎటెళ్ళిపోయిందిరా, ఏమైనా పెట్టారా దానికి? ఏమైనా మూవీలో ఏమీ ఉండదు. బట్ ఏదో ఉందని చూపిస్తూనే ఉంటారు. దానివల్ల మనకు అంత బోరింగ్గా ఉండదు 100%. బట్ లాస్ట్ మూవీ అయిపోయాక ఏముంది, ఏం లేదు కదా అనిపిస్తుంది. అదే ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్. ఈ సర్వైవల్ మూవీస్కి స్టార్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి ఎమోషనల్ కంటెంట్ అనేది బయటికి రావాలి, మనకు ఫీల్ అనిపించాలి, వాళ్ళందరూ బతకాలని మనకు అనిపించాలి. వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందంటే ప్రతి షాట్ని సింగిల్ టేక్లో ఓకే చేశారు. కనీసం ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. ఏ క్యారెక్టర్స్కి కూడా కనెక్ట్ అయితే అవ్వలేం, అంత దారుణంగా ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఏమీ లేదు, ఏదో ఉందనుకొని చూడాలంతే. జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఏమీ లేకపోయినా ఇలాంటి మూవీస్ చూస్తాం అన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ చూశాక మీకే తెలుస్తుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై